నగరంలోని స్థానిక అమరావతి రెస్టారెంట్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరివిల్లు క్రియేషన్స్ అధినేత దోర్నాల హరిబాబు నేతృత్వంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి స్థానిక టౌన్ హాల్ నందు నిర్వహించనున్న ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం బ్రోచర్ను ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్న హరివిల్లు క్రియేషన్స్ వారి ఉగాది పురస్కారాలు ఈసారి ప్రముఖ సినీ నటుడు సుబ్బరాయ శర్మ వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ జానపద నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కావున ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమీర్ జాన్, భాస్కర్, శివలింకి, జనార్దన్, రేమో, దోర్నాల కామేశ్వరరావు, దోర్నాల శ్రీనివాసరావు, లక్ష్మీకాంతారావు, నంద, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పద్నాలుగు సంవత్సరాల క్రితం హరివిల్లు అని మా దోర్నాల హరిబాబు సాంస్కృతిక సంస్థను స్థాపించినప్పుడు దాని ఆవిష్కరణ ఫస్ట్ ఇయర్ నేను వచ్చాను. నా చేతుల మీదుగా ఈ సంస్థ ఆరంభింపబడింది. ఇవాళకి 14 సంవత్సరాలు అయ్యాయి. ప్రతి సంవత్సరం వివిధ రంగాలు, ముఖ్యంగా కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అలాగే నెల్లూరులో ఉన్న 24 కళా సంఘాలకి అన్ని సమీకరించి ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడేలా చేస్తున్న మా కృష్ణారెడ్డి గారు నాకు సోదర సమానం అన్నమాట. నెల్లూరు ఎప్పుడు వచ్చినా నాకు ఖచ్చితంగా నాకు ముగ్గురు త్రిమూర్తుల్లాగా కృష్ణారెడ్డి, మా నంద, హరి ఈ ముగ్గురు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఈ మధ్య మా రెడ్డి గారు జాయిన్ అయ్యారు. దీనికి కన్వీనర్లు అమీర్ జాన్, భాస్కర్, ఇది నెల్లూరు సినిమా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ అవార్డ్స్ ఎప్పుడు ఉగాది నాడు 29వ తారీఖు సాయంత్రం ఈ వివిధ కళాకారులకి ఆ రోజు వచ్చే అతిథుల చేతుల మీదుగా, పెద్దవాళ్ళ చేతుల మీదుగా గొప్ప విషయం. ఎందుకంటే ఒక సంస్థ కంటిన్యూస్గా 14 సంవత్సరాల నుంచి అంటే ఇది ఖచ్చితంగా ఇంకా బోల్డంత భవిష్యత్తు దానికి ఉంది. ఈ సందర్భంగా నేను నెల్లూరుకి ఈసారి రావడానికి కారణం ఏమిటంటే మా జనార్దన్ రెడ్డి గారు, ఈయన యాక్చువల్గా బిల్డరు, వీళ్ళ అబ్బాయి శ్రీమంత్, ఆయన యుఎస్లో ఉంటారు. ఏదో ఒక సబ్జెక్టు ఊరికి సంబంధించింది నచ్చి ఆయన ఒక సినిమా ప్రారంభించారు. అందులో నాకు చాలా ప్రధాన పాత్ర. ఆ మొత్తం సినిమా షూటింగ్ అంతా 2 రోజులు నెల్లూరు వీళ్ళ ఆఫీస్ దగ్గర, మిగతా 8 రోజులు రేవూరు అని రెడ్డి గారు ఉండే మాతృస్థలం, అక్కడ షూటింగ్ జరిగింది. ఈయన కూడా చాలా కాలం అక్కడ ఉండి సొంత గడ్డకి ఏదైనా చేయాలన్న సంకల్పంతో వచ్చి అక్కడ ఒక దేవాలయం, 2 కోనేరులు, చాలా స్టూడెంట్స్కి చాలా ఫండింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఒక మంచి వ్యక్తితో మళ్ళీ నాకు పరిచయం అంటే ఈసారి నెల్లూరుకి వచ్చినప్పుడు నేను నలుగురిని కలవాలి. అది నిజంగా గొప్ప అనుభూతిగా నాకు అనిపిస్తుంది. ఎక్కువసేపు నేను మిమ్మల్ని తిన్న ఎందుకంటే నాకు ట్రైన్ మా ఆత్మీయుడు సినిమా రంగంలో ఎన్నో సినిమాలు నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తనికెళ్ల భర్రి గారి పరిచయం మేము అదృష్టంగా భావిస్తున్నాం. చాలామంది పలకరించాలంటేనే ఏదో ఫీల్ అవుతుంటారు, కానీ ఎప్పుడైనా వారి అభిమానంగా, ఆప్యాయంగా నెల్లూరు నుంచి ఏ కళాకారులు పోయినా కూడా నేను ఫోన్ చేసి చెప్తే వారి దగ్గరుండి అన్ని ఏర్పాటు చేయటం ఒక మంచి మనసున్న తనికెళ్ల భర్రి గారు హరివిల్లి క్రియేషన్ పేరు పెట్టింది వారే. ఏ పేరు పెడదామంటుంటే ఇది హరివిల్లి క్రియేషన్స్ అని చెప్పన్నారు. ఆ హరివిల్లి క్రియేషన్స్ 14 సంవత్సరాల నుంచి అనేక ప్రముఖులకి ఏమీ ఆశించకుండా అవార్డ్స్ ఇవ్వటం, ఆ కళాకారులు గుర్తించడం, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని కూర్చోడం. హరిబాబు తన సినిమా రంగంలో, జబర్దస్తిలో అనేక రాజకీయాలు విజయంగా ఉన్నా కూడా తను ప్రతి సంవత్సరానికి ఒక ప్రోగ్రాం ఉగాదిలో చేసి ప్రముఖులు సన్మానించుకుంటున్నారు. ఈ విధంగా 29వ తారీఖు టౌన్ హాల్లో సాయంకాలం పూట
ప్రముఖులు సన్మానం జరుగుతుంది. ఈ హరివిలి కేసు మీద అనేక అవార్డ్స్ కూడా ఇచ్చారు. జేకే రెడ్డి గారికి, డాక్టర్ పొన్నారెడ్డి గారికి, అంతమందికి అవార్డ్స్ కూడా ఇచ్చారు. గొప్ప సంస్థ. దానికి తనికెళ్ళ బరి గారు చెప్పినట్టుగా దాన్ని కంటిన్యూ చేయడం కష్టం. 14 సంవత్సరాల నుంచి ఏదో సంవత్సరం పెట్టి చేస్తారు, కానీ దాన్ని కంటిన్యూ చేయటం అది అందరికీ శుభసూచకం. కాబట్టి ఈ 29 ఉగాది రోజు తప్పకుండా అందరు రావాలని కోరుకుంటాను. తనికెళ్ళ బరి గారి పరిచయం మా అదృష్టంగా పోతుంది. ఎందుకంటే వారు చూసినప్పుడు నాకు శివయ్య గుర్తొస్తున్నాడు. నేను రోజు దండుంటున్నప్పుడు ప్రతి రూపం ఏంటంటే తనికెళ్ళ బరి కనపడుతున్నాను. వారు అంత ఆ శివయ్య రూపంలో మాకు కనపడ్డ అదృష్టం వస్తుంది. అలాగే ఈరోజు నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి. ఒక స్టూడియో కూడా కట్టించి ఉచితంగా ఇచ్చి అందరి కళాకారులకి దాంట్లో షూటింగ్ చేసిన కోసంగా. అదేవిధంగా 22 సినిమాలు జరుగుతాయి షూటింగ్లు. ఆ 5-6 సినిమాలు రిలీజ్ అయ్యి తర్వాత లింబో సినిమా కొన్ని సినిమాలు షూటింగ్లో ఉన్నాయి. దాంట్లో కూడా ప్రముఖంగా అసుర సంహారం జనార్దన్ రెడ్డి గారు వారు ఆ సినిమాకి ఒక మంచి స్టోరీ తీసుకోవటం, దానికి తనికెళ్ళ బర్రె గారే తనని చెప్పి వారిని ఆహ్వానించడం, వారు రావటం, 10 రోజులు షూటింగ్ చేసుకోవటం, వారు ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు చెప్తే ప్రొడ్యూసర్ అంటే దేవుడు ప్రతిపోండి. యాక్చువల్గా జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి శ్రీమంత్ యుఎస్ లో ఉంటారు. అలాగే డైరెక్టర్ ఏమో కృష్ణకిషోర్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిథున ప్రియ. దాంట్లోనే జనార్దన్ గారు అబ్బాయి శ్రీమంత్ కోరిక మేరగా వారి సినిమా తీయటం, అది కూడా కుటుంబ సమేతంగా చూడగలిగిన సినిమా. ఆ సినిమాలో భరణి గారు ఆ స్టోరీ చూసి ఒప్పుకున్నారంటే వారు దాంట్లో ఆ సినిమాలో ఎన్నో చూస్తున్నారు. ఆ స్టోరీ నచ్చి ఆ సినిమా ఒప్పుకున్నారు. అలాగే వాడు శ్రీమంత్ గారు జరిగి, అలాగే కృష్ణకిషోర్ గారు డైరెక్టర్ మీకు అందరూ తెలుసు, దాసనారాయణ గారి శిష్యుడు, మంచి డైరెక్టర్, అనేక సినిమాలు తీస్తున్నాడు. దాంతోపాటు నెల్లూరులో భారీగా తీస్తున్న సినిమా అసుర సంహారం. ఇప్పటిదాకా తీసే సినిమాలు బడ్జెట్ తక్కువ చేశారు, ఇది పెద్ద బడ్జెట్ చేస్తారు. దానికి మిథున ప్రియ గారు ఎంతో విధంగా ఆ స్టోరీ నేను వెళ్ళాను మొదటి రోజు షూటింగ్. ఈ కార్యక్రమంలో నంద నేను ఏదైనా పొరపాటు చేసే తనికెళ్ళ బరి మీద నంద చేయలాగేస్తాడు. నాకు స్వతంత్రంగా అంటే కుదరదండి. భాస్కర్ గారు, హరిబాబు గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. మిగతా 25 కళాశాల ప్రజలను అందరూ ఇచ్చారు. సినిమా అసోసియేషన్ ముఖ్యంగా ఈరోజు 120 మందితో సినిమా అసోసియేషన్ అంటే ఒక సినిమా తీయాలని ఒక ప్రొడ్యూసర్ ఇచ్చాడంటే దాంట్లో నటీనట్లు అందరూ ఉంటారు. ఒక సినిమా స్ట్రాంగ్గా ఉంది, అందరూ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి భరణి గారిని నేను అభినందిస్తూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ సినీ నటులు మా పెద్ద ఆయనగా మేము పిలుచుకునే తనికెళ్ళ భరణి గారు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీమంత్ గారు అసుర సంహారం ప్రొడ్యూసర్ గారికి, కృష్ణకిషోర్ గారు దర్శకులు గారికి, అలాగే మిథున ప్రియ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి, మా బోయిళ్ళ జనార్దన్ రెడ్డి గారికి, మా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి, ముఖ్యంగా మా నందు చాలా ఫాలోఅప్ చేసి ఆయన టైం తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చినందుకు, ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఆయన పాల్గొన్నందుకు, సార్ చేతుల మీదుగా ప్రారంభించిన హరివిల్లు సంస్థ గత 14 ఏళ్ళుగా మనం పెద్దలందరూ చెప్పినట్లుగా ఉగాదికి ఈ వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం సుబ్బరాయ శర్మ గారు సినీ నటులు, వారికి విశిష్ట ఉగాది పురస్కారం. అలాగే డాక్టర్ దర్గా సాహిబ్ పీర్ గారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ టీమ్స్, డాక్టర్ కుమ్మెత లక్ష్మీనారాయణ రెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ వేదిక సాహిత్యంలో, అలాగే శ్రీ గుర్రం వెంకట సురేంద్ర బాబు గారు స్పందన ఫౌండేషన్ సేవారంగం, అలాగే శ్రీ వెంకటేశ్వర జయచంద్ర గారు సినీ నటులు, ఈయన నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు కూడా, వారికి నాటక రంగం నుంచి సినిమా రంగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాతంగి నరసింహం గారు పౌరాణిక నటులు, శ్రీమతి కట్టోజు శిరీష లత గారు శాస్త్రీయ నృత్య గురువు, కుమారి పాటూరు రాజీ పవన్ గారు శాస్త్రీయ నృత్య కళాకారిణి, శ్రీమతి సమత కురెళ్ళ గారు యోగా ఇన్స్ట్రక్టర్, శ్రీమతి లక్ష్మీ సాయి గారు పండరి భజనకి తొలి మహిళా గురువు అండి వారికి సత్కారం. అలాగే శ్రీ సిహెచ్ వెంకటేష్ దాస్ గారు పండరి భజన గురువు. వీళ్ళకి 29వ తారీఖున నెల్లూరు టౌన్ హాల్లో సాయంత్రం 6 గంటలకి ఉగాది పురస్కారాల్ని అందజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ